హలో అండి అందరికీ. వారాహిదేవి నవరాత్రుల పూజలో రెండో రోజు మనకి శుక్రవారం వచ్చింది కదా! గడప అయితే ఇలా పూజించుకొని, ఇంటి ముందు ఇలా అయితే ముగ్గు పెట్టుకున్నాను. ఏంటి ముగ్గు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్‌లో చూయిస్తుంది అనుకోకండి. ముగ్గు నచ్చితే గనక ఒక కామెంట్ చేసేసేయండి. ఇవాళ అమ్మవారికైతే నేను గజలక్ష్మి దీపం పెట్టుకున్నాను. అలాగే ఉప్పు దీపం కూడా పెట్టుకున్నానండి. ఉప్పు దీపం ఎలా పెట్టుకున్నానో క్లియర్‌గా అయితే వీడియోలో చూయిస్తున్నాను. మా ఫ్రెండ్ అడిగిందనమాట. ఉప్పు దీపం పెట్టాక చూపిస్తున్నా. తర్వాత అంటే డీటెయిల్‌గా చూయిస్తే బావుండేది కదా! అందరికీ అర్థమవుతది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు ఒకవేళ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకుంటారు కదా! డీటెయిల్‌గా ఒకసారైతే చూయించు అని చెప్పింది. అందుకని చూయిస్తున్నాను. అండ్ తను ఇంకొక డౌట్ కూడా అడిగిందండి. వారాహిదేవి నవరాత్రులు ఈ 9 రోజులు ఒకవేళ చేసుకోలేని వాళ్ళుంటే ఎలా అని అడిగింది. తనకైతే నేను ఫోన్‌లో చెప్పాను. కానీ తనేమందంటే వీడియోలో కూడా చెప్పు ఎవరికైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతదేమో అని చెప్పింది. ఒకవేళ 9 రోజులు కుదరని వాళ్ళు లాస్ట్ 5 డేస్ అయినా లేదా లాస్ట్ 3 డేస్ అయినా కూడా ఈ పూజ చేసుకోవచ్చు. చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే చేసుకోండి. ఇంకా ఈరోజు మాకొక 20 కిలోమీటర్ల దూరంలో లలితాదేవి టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళామండి. అక్కడ నాకు ఆవు పేడతో చేసిన ప్రమిదలు అంటే గోమయంతో చేసిన ప్రమిదలు ఉంటాయి కదా! ఈ పూజలో వాడతాము. అవి కూడా అక్కడ దొరికాయి. అవి రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. శ్రీమాత్రే నమః.